ఆ నగరంలో లాడ్జ్లో కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. కొంతమంది మహిళలను తీసుకొచ్చి దర్జాగా దందా కొనసాగిస్తున్నారు. మరి వ్యభిచారం నిర్వహిస్తోన్న ముఠాకు పోలీసులు చెక్ పెట్టారా లేదా తెలుసుకోవాలంటే ఒలుక్కేయండి. అసాంఘిక కార్యకలాపాలపై కాకినాడ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆర్ఎల్ గ్రౌండ్ లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందనే పక్కా సమాచారం అందింది. దీంతో 3 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. హోటల్ రూమ్ లో తనిఖీలు చేశారు పోలీసులు. వ్యభిచారం చేస్తున్న 6 మహిళలతో పాటుగా 3 విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనకి ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఆల్మోస్ట్ ఒక 1 మంత్ 2 మంత్స్ నుంచి రెగ్యులర్గా ప్రతి లాడ్జీ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. సర్ప్రైజ్ చెకింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ర్యాండమ్గా మనం వెహికల్ చెకింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతిరోజు ఇది జరగట్లేదు. వాళ్ళు ఏదో ఒక రోజులో ఏదో ఒక గంట లేదా 2 గంటల్లో వచ్చి ఏదో కార్యక్రమం చేసి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఈరోజు వాళ్ళ విషయం గురించి మాకు ఖచ్చితమైన సమాచారం వచ్చింది. వెంటనే రైడ్ చేసాం. ఆర్ఎల్ గ్రాండ్ అనే హోటల్లో విటులుతో కలిసి ఈ వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మీద ఆర్ఎల్ గ్రాండ్లోని రూముల పైన ఆకస్మికంగా దాడి జరపగా సదరు రూముల్లో వ్యభిచారానికి పాల్పడుతున్న 3 విటులని అలాగే వారితో పాటు ఈ వ్యభిచారానికి పాల్పడుతున్నటువంటి 8 మంది మహిళలను సంరక్షించి ఆ సదరు విటుల అదుపులోకి తీసుకుని వారిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. సదరు మహిళలను సంరక్షణ గృహానికి గాను పంపించడం జరుగుతుంది. పోలీసులు 3 సెల్ ఫోన్లు, 2,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. 6 మహిళలను సఖీ సెంటర్కు తరలించారు పోలీసులు. వ్యభిచారం ఎవరు నిర్వహిస్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దందాలో ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు సిఐ సత్యనారాయణ.